మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో, అప్పుడు ఏంటి? అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్, అది తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత. దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. అవసరమైతే అంటే అందుకనే చెప్తున్నా, మీరు ఆ భాషను వదిలేయండి.